నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బీహార్లో ఇయర్ ఎండింగ్కి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఇలా చాలా స్టేట్స్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు 6 నెలల నుంచి 9 నెలలకు ముందు ప్రజాభిప్రాయ నాడిని తెలుసుకుంటూ ఉంటారు సర్వేయర్స్. అంటే ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నారు, అధికారంలో ఉన్న పార్టీ మీద సంతృప్తితో ఉన్నారా లేదా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఈసారి ఎంత శాతం ప్రజలు ఓట్లేయాలనుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలలో కొంతమంది ప్రజలను, అంటే చదువుకున్న వాళ్ళను, వ్యవసాయం చేసే వాళ్ళను, ఉద్యోగస్తులను, వ్యాపారుల్ని, ఇలా సర్టెన్ పీపుల్స్ దగ్గర అభిప్రాయ సేకరణ చేసి సర్వే రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇది ఎలక్షన్స్కి ముందు పరిపాటిగా ప్రతి స్టేట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు బీహార్లో కూడా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇలాంటిదే ఒక సర్వే ప్రారంభించారట. ఆ సర్వే రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. మొదటి సర్వే రిపోర్ట్ ఇది. ఇక్కడ మొత్తం 243 స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే తెలుసు కదా, బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాస్వాన్, ఈ ముగ్గురు కలిపి ఎన్డీఏ కూటమి. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ కలిపి ఎన్డీ కూటమిగా పోటీ చేయబోతున్నాయి. ఇక్కడ ఆర్జేడీకి, కాంగ్రెస్కి కూడా పడట్లేదు, అది వేరే విషయం. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కానీ ఈ 243 సీట్లకు గాను ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఎన్డీఏ కూటమిగా ఉన్న బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాస్వాన్ కూటమికి 178 స్థానాలు వచ్చి భారీ మెజారిటీతో బీహార్లో అధికారంలోకి మళ్ళీ రాబోతున్నట్టుగా చెప్తోంది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్కి సంబంధించి 59 సీట్లకు పరిమితం కాబోతోంది. ఇక 6 స్థానాలు మాత్రం ఇతరులకు రానున్నట్టుగా కూడా మొట్టమొదటి బీహార్ ఎన్నికలకు ముందు చేసే సర్వే రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. బీహార్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని, ఈసారి ఎన్నికల కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో బీజేపీయే సొంతంగా భారీ మెజారిటీని సాధించే అవకాశం ఉందని, చిరాగ్ పాస్వాన్ పార్టీ కూడా ఈసారి ఎన్నికలపై మరింత ప్రభావం చూపనుంది అని కూడా ఈ ఎన్నికల సర్వే రిపోర్ట్ అయితే చెప్తోంది. ఇక మరొక పక్క నుంచి ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే ఇక్కడ బీహార్లో కాంగ్రెస్ అధినేతగా చెప్పుకునే రాహుల్ గాంధీ అయితే అక్కడ ప్రచారాన్ని ప్రారంభించేశాడు. అది ఏ రకంగా అంటే, ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఈ ఒక్క రీజన్ని చూపించుకుంటూ ఆయన ప్రచారంలోకి వెళ్ళాడు. ఇక ఉచిత హామీలు అనేవి ఏ రకంగా ఉంటాయో కాంగ్రెస్లో తెలిసిందే. ఎందుకు అంటే ఇండీ కూటమిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారయ్యారు. స్టాలిన్ నేనే అధినాయకుడిని అనుకుంటున్నాడు, మమతా బెనర్జీ నేనే అధినాయకుడిని అనుకుంటున్నారు. నిన్న మొన్నటిదాకా ఢిల్లీలో గెలిచినంతసేపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ నేనే అనుకున్నాడు. బట్ ఇప్పుడు కేజ్రీవాల్ చాలా సైలెంట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో రేపు కనుక అక్కడున్న ఆర్జేడీ హ్యాండ్ ఇస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, సింగిల్ నెంబర్కే పరిమితం అయితే ఇంకా దేశంలో పరుగుపోతోంది. కాబట్టి సింగిల్ నెంబర్కి కాకుండా కనీసం ఆర్జేడీ నుంచైనా సరే కొన్ని సీట్లను తమ వైపు తిప్పుకునేందుకు రాహుల్ గాంధీ అక్కడ ఆల్రెడీ ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, రాహుల్ గాంధీ ఏం మాట్లాడకుండా ఉండడమే మంచిది, ఆయన మాట్లాడితేనే అది అక్కడున్న బీజేపీకి, ఇతరులకు కలిసి వస్తుంది, ఆయన ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది, అది కాంగ్రెస్కి శ్రేయస్కరం అని కూడా చెప్తున్నారు. ఇక చూడాలి. ఏదేమైనా కానీ బీహార్కి సంబంధించి మొదటి సర్వే రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ఈ సర్వే రిపోర్ట్లో ఎన్డీఏ కూటమికి 178 స్థానాలు ఉంటే కాంగ్రెస్ ఇండీ కూటమికి 59 స్థానాలు వస్తాయి, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? బీహార్ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన మొదటి సర్వే రిపోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది అనుకుంటున్నారు? బీజేపీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. త్వరలోనే ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. ఇటు శాలరీస్ విషయంలో కానీ, అటు ఆఫీస్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా కష్టపడుతున్నా కూడా ఎంతోమంది ఆర్ వాయిస్ని చూస్తున్న ప్రేక్షకులు మమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ప్రాపర్ ఆఫీస్ లేకపోవడంతో ఎవరిని కలవలేకపోతున్నాం. కానీ అందరినీ కలవాలి, మీ అందరి సలహాలు సూచనలతో ఇంకా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. ఆ నేపథ్యంలో అడుగు వేయాలి అనే ఆలోచనలో ఉన్నాం. సో ప్లీజ్ ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మా అందరికీ సపోర్ట్గా నిలవండి. అలాగే చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి. మీరు తలుచుకుంటే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకోవడం చాలా 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 ఈజీ. అలాగే ఐ స్వేర్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా వృద్ధిలోకి వెళ్తుంది. అందుకని వ్యాపార ప్రకటనల ద్వారా
ఈ ఛానల్కి మద్దతుగా నిలవండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.